నీమ్ కంటైన్స్ గ్లైకోసైడ్స్ విచ్ హెల్ప్స్ కంట్రోల్ డయాబెటీస్. నీ యొక్క షుగరు కంట్రోల్లో ఉండాలి అంటే నీమ్ వాడించాలి. నీమ్ ఎప్పుడు వాడాలి? నీమ్ భోజనం తర్వాత. షుగర్ కనుక నీకు 250 నుంచి 300 ఉన్నది, 300 కన్నా ఎక్కువ ఉంటే రోజుకి 3, లేదా నార్మల్గా ఒక 200 ఉంటే రోజుకి. అయితే నువ్వు షుగర్ పేషెంట్వి. షుగర్ పేషెంట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. షుగర్ ఉంటే మగవాళ్ళకి కంటి చూపు దెబ్బతింటుంది, కాళ్ళు నరాలు దెబ్బతింటాయి, అంతేకాదు కిడ్నీ పోతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం వాడించాలి? మనం నీమ్ వాడించాలి. నీమ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగకుండా మనకి. అమ్మ లేపమ్మా. అమ్మా గుడ్ మార్నింగ్. సరిగా కూర్చో, బాగా కూర్చోను, బాగా కూర్చో. ఓకే, ఇప్పుడే అయింది 11 అయిందమ్మా. నిద్రపోతే ఈ టైంలో త్వరగా లేచేవే వాళ్ళ. వెరీ గుడ్, ఎర్లీగా లేచి ఉంటారు, అది నో ప్రాబ్లం. సో ఏమంటే షుగర్ పేషెంట్స్కి చాలామందికి ఏమవుతుందంటే మగవాళ్ళలో కాళ్ళు నెరాలు దెబ్బతింటాయి, కంటి నెరాలు దెబ్బతింటాయి, శరీరంలో అవయవాలన్నీ దెబ్బతింటాయి. అలాంటి షుగర్ని కంట్రోల్ ఉంచాలంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 300 దాటితే రోజుకి 3, మామూలుగా ఉంటేనే రోజుకి 2. ఇది తిన్న తర్వాత వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి? తిన్న తర్వాత. ఇది గ్లూకోజ్ ని బాగా కంట్రోల్ ఉంచుతుంది, మనకు షుగర్ ని కంట్రోల్ ఉంచుతుంది. సాధారణంగా డయాబెటీస్ 2 రకాలు. ఒకటి డయాబెటీస్ 1, ఏంటి టైప్ 1 డయాబెటీస్. ఒకటిది ఏంటి? టైప్ 1 డయాబెటీస్. రెండోది టైప్ 2 డయాబెటీస్. అయితే ఈ రెండిటిలో కల్లా ప్రమాదకరమైనది, నీ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసేది, అవసరమైతే నిన్ను చంపేసే సైలెంట్ కిల్లర్ టైప్ 1 డయాబెటీస్. ఏంటండి? టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మన శరీరంలో సాధారణంగా ప్యాంక్రియాస్ అనే అవయవం ఉంటుంది, అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అసలు రిలీజ్ అవ్వదు. ఏమవుదు? ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. అందుకనే చాలా మంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఎవరికైనా రావచ్చు. సాధారణంగా ఎవరికి వస్తుందంటే చిన్నప్పుడే పుట్టుకతోనే షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా చాలామందికి తరతరాలుగా వాళ్ళ వంటిని అంటే వాళ్ళ అమ్మ నాన్నగారికి జన్యుపరంగా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా షుగర్ వచ్చి ఉంటుంది. ఓకేనా? ఇది వయసుతో సంబంధం లేదు, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా. ఒక్కసారి వస్తే పోదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్సులిన్ వాడాలి. ఎప్పుడు కూడా ఏం వాడాలి? ఇన్సులిన్. కానీ టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మీ అమ్మ నాన్నగారికి 50 సంవత్సరాల తర్వాత షుగర్ కనుక వచ్చి ఉంటే, అంటే మా అమ్మకి నాన్నకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం రావాలి? షుగర్. అలాంటి షుగర్ వచ్చి ఉంటే భవిష్యత్తులో నీకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. లేదా నువ్వు కనుక సరిగ్గా బాడీకి యాక్టివ్ లైఫ్ కనుక లేకపోతే, అంటే ఎక్సర్సైజ్ లేకపోయినా, శరీరం కష్టపడకుండా సుఖపడుతున్నా, ఎక్కువగా నువ్వు పని చేయకపోయినా నీకు షుగర్ వచ్చే అవకాశము ఉంది. లేదా జంక్ ఫుడ్ బాగా తిన్నా, సిగరెట్లు బాగా కాలుస్తున్నా, మందు ఎక్కువ తాగినా, నిద్ర సరిగా పోకపోయినా, ఎక్కువ ఆలోచనలు ఉన్నా నీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఏమొచ్చే అవకాశం ఉంది? అలాంటి డయాబెటీస్కి మనం ఏం వాడాలి? నీమ్ వాడాలి. రోజుకి ఎన్ని వాడాలి? దేని తర్వాత వేసుకోవాలి? తిన్న తర్వాత. అన్నం తర్వాత, అంటే ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ స్టీవియా. స్టీవియా ఏమవుతుందంటే యాక్ట్స్ యాజ్ లో క్యాలరీ షుగర్. అంటే మనం కాఫీ కానీ టీ కానీ తాగుతామా? దాంట్లో ఏం కలుపుకుంటాం? పంచదార. ఉండడానికి ఏం కలుపుతాం? పంచదార. అయితే నీకు షుగర్ ఉన్నప్పుడు నీకు టీ తాగాలంటే పంచదార కానీ బెల్లం కానీ కలపద్దు, ఈవెన్ పటికి బెల్లం కూడా కలపద్దు. ఏం కలుపుకోవాలంటే షుగర్ ట్యాబ్లెట్స్ లాగా మనకు ఉండే స్టీవియా ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కనుక కలుపుకుంటే నీకు 1 చెంచా వేసుకుంటే ఎంత తీపి వచ్చిందో, ఇది 1 టాబ్లెట్ 3 చెంచాలతో ఈక్వల్. ఎంత ఈక్వల్? 3 చెంచాలు. అంటే 3 రెట్లు అధికంగా షుగర్ ఉంటుంది. 3 రెట్లు అధికంగా. అయితే నువ్వు టీ తాగాలన్నా, ఎన్నిసార్లు తాగాలన్నా, కాఫీ ఎన్నిసార్లు తాగాలన్నా, లేదా సేమియా తాగాలన్నా, పరమాన్నం తినాలన్నా, ఆరిది తినాలన్నా, తీపి తినాలంటే ఏం కలుపుకోవచ్చు? ఇది కలుపుకుంటే తీపిగానే ఉంటుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తీపి పదార్థం తినిపించవచ్చు. అర్థమైందా? ఇది ఎన్నిసార్లు వేసుకుంటావు అంటే నీకు ఎన్నిసార్లు టీ తాగాలనిపిస్తే, కాఫీ ఎన్నిసార్లు తాగాలనిపిస్తే అన్నిసార్లు వేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ 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 ఓకే,
ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భయ్యా ఇలా తల పెట్టుకున్నావు కదా నీ వెనకాల ఆయన ఒకసారి గుడ్ మార్నింగ్ మీరే, ఓకేనా? ఓకే. ఇంకా మధ్యలో ఎందుకు నడుస్తున్నారు మీరు? మధ్యలో నడవకండి దయచేసి, కూర్చోండి.